ఈరోజు ఇది చాలా శుభదినం, చాలా శుభదినం. ఇది చాలా గొప్ప కార్యక్రమం, ఒక పుణ్య కార్యక్రమం అని కూడా చెప్పొచ్చు ఈరోజు. ఎందుకంటే గత 7-8 ఏళ్లకెళ్లి 2018 బసవపురం రిజర్వాయర్ స్థాయి 0.8 టీఎంసీ నుంచి 11 టీఎంసీలకు మించి ఆనాటి ప్రభుత్వం చేసింది. ప్రాజెక్టు కట్టుకుంటూ పోయే కార్యక్రమం చేసింది. ప్రాజెక్టు సగంలా పనులు చాలా ఉన్నాయి, ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాల్సి ఉంది. కానీ ప్రాజెక్టు కోసం భూములు తీసుకొని అక్కడ ఉన్న రైతాంగం అయితేంది, అక్కడ ఉన్న ఊరి గ్రామస్తులైతేంది, వాళ్లకు సంబంధించిన భూ పరిహారం, R&R పరిహారం, R&R కట్టే కార్యక్రమం ఏ ఒక్కటి చేయకుండా ఆ గ్రామస్తులను వదిలేసింది. 7-8 ఏళ్లు ధనిక రాష్ట్రంలా అస్సలు పట్టించుకోలే. వాళ్లతో పాటు మేము ధర్నాలు చేసినాం. తిమ్మాపురం, బసవాపురం కట్ట మీద, ప్రాజెక్ట్ కట్ట మీద ధర్నాలు చేసారు. పాపం వాళ్ళు ఒక్కొక్కసారి అయితే 2 నెలలు ఏకబేవిన టెంటులు వేసుకొని ధర్నాలు చేసి అలసిపోయినారు. 3 నెలలు చేశారంటే ఇక్కడ మిత్రుడు దర్శన్ రెడ్డి చెప్తుండ్రు, రాహుల్ అందరూ చెప్తుండ్రు. 3 నెలలు వరుస ధర్నాలు చేస్తే అది ఎంత బాధాకరమో. అంటే వాళ్ళ భూములు తీసుకొని, వాళ్ళ త్యాగాలు, వాళ్ళ భూములు, వాళ్ళ ఇళ్లు పోగొట్టుకుని కింది ప్రాంత రైతాంగానికి ఓ పక్క మేలు చేసే కార్యక్రమం, మేలు చేయాలి, రైతులకు మేలు చేసిన అవసరం ఉంది. వాళ్ళు ఒప్పుకుండ్రు భూములు ఇవ్వడానికి, ఇండ్లు పోగొట్టుకోవడానికి. ఊరే ఒడగొట్టుకుంటారు. వాళ్ళ ఊరికి అంతా ఒడగొట్టుకుంటే వాళ్లకు నిధులిచ్చే కార్యక్రమం, ఆ ఊరికి భూ పరిహారం లేదు, ఇళ్లకు R&R లేదు. వాళ్ళని మొత్తం మర్చిపోయినరు. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి, గత ఎమ్మెల్యే అసలు ఆయనకు పట్టనట్టే ఉండే. అది మాకైతే అర్థమే కాలేదు. ఆ రోజు 10 ఏళ్లు ఎమ్మెల్యే పదవి, 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి మరి అట్లాంటి ఆ ప్రాజెక్టు పక్కకు పెట్టి, ఆ ప్రాజెక్టు మిగిలిపోతే ఆ ప్రాజెక్టు కార్యక్రమం కూడా పెండింగ్ అట్లనే ఉంది. ఇంకా పనులు చేయాల్సిన అవసరం ఉంది, అది పక్కకే పెట్టింది. సో ఇది ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈరోజు మన ప్రాంత ప్రజల సమస్యల మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టిర్రు. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చే కార్యక్రమం ఈరోజు ఈనాటి ప్రభుత్వం చేస్తుంది. గొప్పలకు పోయి ఒక టీఎంసీ ఉన్న ప్రాజెక్టు 11 టీఎంసీలు చేస్తాం, ఊర్లకు ముంచుతాం, ప్రాజెక్టు సగం వదిలిపెడతాం. లేకపోతే కాళేశ్వరం లాంటి మనం 9 దగ్గర 30,000 కోట్లతోటి పెడతంటే కాళేశ్వరం 1,00,000 కోట్లతోటి, 1,50,000 కోట్లు పెట్టి ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తాం, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తాం, కూలిపోయే ప్రాజెక్టు లాంటివి కడతాం తప్పితే వేరేది చెయ్యమని నాటి పాలకులు చేస్తే ఈ రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఏ ప్రాజెక్టు పనులు మిగిలి ఉన్నాయో పెద్ద ఆర్భాటాలకు పోకుండా, కొత్త పనులు ఇంకా ఏదో చేస్తామని చెప్పేది కాకుండా, మిగిలిపోయినవి ఉంటే కొద్ది నిధులతోటి ఎక్కువ సాగు, రైతాంగానికి సాగుకు మరి నీళ్లిచ్చే కార్యక్రమానికి కొద్ది నిధులతోటి మిగిలిపోయిన కార్యక్రమాలు ఎక్కడ ఉన్నా, అది సగం ఉన్నా, పూర్తి ఉన్నా, ఆ ప్రాజెక్టులు మునిగినా, ఆ భూ నిర్వాసితులకు డబ్బులు ఇచ్చేదైనా, R&R డబ్బులు ఇచ్చేదైనా స్పందిస్తున్నారు. ఈ రోజు తిమ్మాపురం, బసవాపురం ప్రాజెక్టు ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి. ఈ ప్రాంత రైతాంగానికి సంబంధించిన ఎగ్జాంపుల్ మీకు మన భువనగిరి అభివృద్ధి గురించి చెప్తాం. ఈ రోజు సరే పేరు మార్చుకుని బీఆర్ఎస్ వాళ్ళు మరి ఓ తిమ్మాపూర్ను పట్టించుకున్న వాళ్ళు, ఓ బసవపురం ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని సోయి లేని వాళ్ళు, ఆ బసవపూర్ ప్రాజెక్ట్ కింద రాగిరి దగ్గర నీళ్లు ప్రాజెక్టు పక్క అవుతుంది, రాగిరికి దగ్గర బైపాస్ ఉంది. బైపాస్ కటింగ్ చేస్తే కదా కిందికి ఒలిగొండదికి పోయేది నీళ్లు, అటు భువనగిరి మండలానికి పోయేది, అటు చిట్యాలకు పోయేది, అటు మోత్కూరుకి పోయేది. ఆ రోడ్ కటింగ్ కూడా మీద కూడా ధ్యాస లేని గత ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే ఇక ఓడిపోయినాక ఇటు ముఖాన్ని వస్తలేరు. ఏదన్నా వాళ్ళ రాష్ట్ర పార్టీ ఏదైనా కార్యక్రమం చెప్తే వస్తారు, అంతేనా? వస్తున్నారా? మేము ప్రతిపక్షంలో 10 ఏళ్ళు ఎన్నడన్నా ఒక్క రోజు ఒక్క పని వదిలిపెట్టినామా? 10 ఏళ్లు పాలన గెలవక ముందు తిరిగినాం,
ఇక గెలిచినాకైతే తప్పనే తప్పదు. ఇక 10 ఏళ్ళు పాలన చేసినోడు జనాన్ని పట్టించుకోవాలి కదా. అంటే ఇక మర్చిపోడేనా ఇక కథ. అంటే సంవత్సరం ముందు బాగా డబ్బులు సంపాదించుకొని వస్తామా, బాగా సంపాదించుకొని రావాలంటే గది ఆలోచన. ఎక్కడన్నా రాజకీయం ఇది. రాజకీయం అంటే డబ్బులే కాదు, గెలుపోవడంలే కాదు, ప్రజలలో ఎప్పుడు ఉండాలి, ఓ ప్రజా సమస్యల మీద ఉండాలి. గీడ ఎక్కడ మన స్కూల్ బగాయత్ స్కూల్లో వెంబడే రావాలి. నాకు కాలు ఫ్రాక్చర్ కొంచెం ఇబ్బంది ఉంటే కూడా ఆ రోజు వాపస్ వెళ్ళిపోయినాక లేట్గా తెలిసింది, తెల్లారి వచ్చినాం, పరామర్శలు చేసినాం, కొంత ఆర్థిక సాయం చేసినాం. ఇదే తిమ్మాపూర్లో ఆకుకూరు చనిపోతే అప్పటిదప్పుడు పోయినాం, 1,50,000 రూపాయలు, ఒక్కొక్కరికి 50,000 రూపాయలు ఇచ్చొచ్చు. అంటే పైసలు ఉన్నాయేదో పైసలు చూపెట్టేది అహంకారం కాదు. రాజకీయ నాయకుడు ఓ ఊర్లో పెద్ద మనుషులు, మా వెంకరెడ్డి ఆ ఊర్లో ఏం మంచి చెట్లు అన్ని చూసుకుంటాడు. మా రాహుల్ చూసుకోవాలి కదా. అదే కదా నాయకత్వము. నీకెంత శాతం అయితే అంత మేలు చేయి, అది చేయాల్సిన అవసరం ఉంది. ఇది నాయకత్వం. ఇక ఓడిపోయినాం, మేము సపరేట్గా పోతాం, మా వ్యాపారాలు చేస్తాం, సంవత్సరం ముందు వచ్చి గొప్పగా చేస్తాం, బాగా సంపాదించుకోవచ్చు అంటే ఇది కాదు రాజకీయం. జనంలో ఉండాల్సిన అవసరం ఉంది. ఇది అట్లాంటి వ్యవహారం మేం చేసినాం. గత 12 ఏళ్లకెళ్ళి చేసినాం, ఇప్పుడు గెలిచినాక చేస్తున్నాం, ఇంకా ముందు కూడా చేస్తాము. మరి ఆ బసవపురం లాంటి రిజర్వాయర్ కిందికి నీళ్ళు పోవాలంటే ఆ రాగిరి దగ్గర బైపాస్ కటింగ్ పట్టించుకుని వాళ్ళు ఆ బసవపూర్ కాలువకు ఓటీలు చేసే కార్యక్రమం చేయలేదు. ఇక బునియాది గాని పిలాయిపల్లి ధర్మాడి కాలువల విషయానికి వస్తే శాంక్షన్ చేశారు కానీ నిధులు తీసుకురావాలని పని చెప్పారని ఆలోచన అయితే చేయలేదు. మేము బునియాది గాని పిలాయిపల్లి ధర్మాడి కాలువలు నాడు కాంగ్రెస్ చేపట్టిన కాలువలు మరి ఉమ్మడి రాష్ట్రం పోయినాక, ప్రత్యేక రాష్ట్రం అయినాక కూడా అల్కగా చేయగలుగుతుండ్రి. కానీ నాటి ప్రజాప్రతినిధి పట్టించుకోలే. అసహ్యంగా కూర్చేసుకొని ఆడ కాలువ మీద కూర్చొని చేసినట్టు చేసి ఏమైంది పని? ఏమైనా ఈరోజు మేము 485 కోట్లు తీసుకొచ్చినాం. ధర్మాడి కాలువను పై దిక్కంతా కూడా అప్పర్ స్ట్రెచ్ అంతా కూడా కంప్లీట్ చేసి నీళ్లు వదిలినాం. సాగర్ ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ కింద ఉన్న కెనాల్ లాగా ఈరోజు ధర్మాడి కాలువ ఉంది. బునియాది గాని కాలువ కూడా ల్యాండ్ ఎక్విజిషన్స్ కొంత వెనుక ముందు అవుతున్నాయి. దానికి కూడా 289 కోట్లు శాంక్షన్ చేసుకున్నాం. ఆ కాలువ కూడా ల్యాండ్ ఎక్విజిషన్స్ అన్ని సరి చేసుకుని ఒక్క క్రాప్ హాలిడే ఇచ్చి ఒక సమ్మర్ చూసుకుని 7 నెలల బునియాది గాని కాలువ కంప్లీట్ చేస్తాం. విలాయపల్లి కాలువలు అవి అవుతున్నాయి. కాలువల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినాం. ఇది మా అభివృద్ధి. ఆ రోజు చేసిండ్రా? ఈ కాలువల మీద దృష్టి పెట్టినరా? ఇట్లా ఉన్నది వీళ్ళ వ్యవహారం. ఈ రోజు రోడ్ ఎక్కంటే ధర్నాలు చేయాలి. ఇంతకుముందు ఆ సునీత ఎవరు ఆలేరు ఎమ్మెల్యే, ఇక ఈయన కూడా వచ్చినట్టుండి ఏదైనా రాష్ట్రం ఏదైనా పని చెప్తే ఆ రోజు మాత్రం వస్తాడు. కొట్టేప్పుడు ఏ ప్రజలు సమస్యలు ఏం గుర్తుండే ఆయన. అందరు పోయి ఆడ కూర్చోండి, ఆయన ధర్నా చేయండి, వచ్చేది ఎలక్షన్ వస్తుంది, ఎమ్మెల్సీ ఎన్నిక, మా రాకేష్ వస్తాడు, రాకేష్ రెడ్డిని గెలిపియాలి, కాబట్టి మీరంతా పోయి కూర్చోరంటే వాళ్ళు వచ్చి ధర్నా చేస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగాలు ఇవ్వాలంట, ఉద్యోగాలు ఇవ్వాలి, పే స్కేల్ ఇవ్వాలి, మంచిగా చేయాలి. ఈరోజు ఉద్యోగస్తులకు 1వ తారీఖున జీతాలు ఓరిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తుంది. ఉద్యోగాలు 70,000 ఉద్యోగాలు ఎవరిచ్చిర్రు? కాంగ్రెస్ ఇచ్చింది. మీరు 10 ఏళ్లలో ఎన్ని ఇచ్చారు? ఆ లెక్కన మీరు ఎన్ని ఇవ్వాలి? 3 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. మేము 2 ఏళ్లు తిరగక ముందు 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మేము ఇన్ని బెనిఫిట్స్ చేస్తున్నాము. ఉద్యోగస్తులకు ఇమీడియట్ వాళ్ళకి హెల్త్ కార్డులు ఇచ్చినాం. ఇమీడియట్ గా హెల్త్ రిలీఫ్ దొరికేటట్టు అట్లాంటి బెనిఫిట్స్, ఇన్సూరెన్స్ అట్లాంటివన్నీ కూడా మేము చేస్తున్నాం. ఇవన్నీ తెలియకుండా ఒట్టిగా రోడ్లు ఎక్కి ధర్నా చేస్తే ప్రజలేమి అమాయకులు గారు. మీ సంగతి తెలిసే మిమ్మలను ఇంటికి పంపించే కార్యక్రమం 2023లో చేశారు. ఆ తర్వాత పార్లమెంట్ లో 2019లో 2024లో డిపాజిట్ రాకుండా చేశారు. డిపాజిట్ రాకుండా చేస్తే ఒక సీట్ గెలవనోళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు. ఇవన్నీ సోషల్ మీడియా నడవాయి. మీ పొట్టొట్టి దుమ్మోతి పోసేది నడవదు. ముఖ్యమంత్రి స్థాయి కూడా చూడకుండా అడ్డగోలు ప్రేలాపాలు వ్యక్తులు ప్రేలాపాలు ఇదన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ కాదు. ఎవరైనా సత్గా ఉండాల్సిందే. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు. ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఎవ్వరు కూడా ఊరుకోరని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మాటలు అదుపులో పెట్టుకోవాలి. కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా అడ్డగోలు మాటలు మానుకోండి. ముఖ్యమంత్రి స్థాయిని దృష్టిలో పెట్టుకుని పనిచేయండి. మీరు కాకపోతే మీ నియోజకవర్గాలు ఏమైనా పనులు ఉంటే కూడా చేసుకోండి. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ కొట్లాడు. అభివృద్ధికి మీ వంతు సహకారం కూడా అందియండి. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. నిర్మాణాత్మకమైన విమర్శలు చేయవచ్చు. కానీ అడగోలు మాటలు, దొంగ మాటలు, దొంగ సోషల్ మీడియాలు ఇది తప్పని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. సరే, ఏదేమైనా సంతోషం. ఈ యొక్క వర్క్స్ కూడా మీకు అందరికి ఇస్తాం.
ఈ బ్రిడ్జిలు కానీ సంగం బ్రిడ్జ్ కానీ జూలూరు బ్రిడ్జ్ కానీ నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసినాం. మాకు ఇంకా 2 బ్రిడ్జిలు ఉన్నాయి. మూసి మీద ఒక్క బ్రిడ్జ్ కూడా పెండింగ్ ఉండొద్దని చెప్పినాం. మా డిమాండ్, మా అవసరం అది, మా ప్రజల అవసరం. మాకు జంపల్లి ఇంద్రియాల బ్రిడ్జ్ కావాలి, మాకు సూరపల్లి శివరెడ్డిగూడెం బ్రిడ్జ్ కావాలి, మాకు వరకుట్పల్లి పొద్దుటూరు బ్రిడ్జ్ కావాలి, జూలూరు బ్రిడ్జ్ కావాలి, సంగం బ్రిడ్జ్ త్వరగతిన అయిపోవాలి, శివయ్య టెంపుల్ మంచిగా తొందరగా కావాలి, ఇంటగ్రేటెడ్ స్కూల్ కావాలి, బసపురం తొందరగా ఇది అయిపోవాలి. మాకు హ్యామ్ రోడ్ల కింద ఇది ఒలిగొండ చిట్టాల రోడ్ కావాలి. మండలంలో ఉన్న మిగతా గ్రామ పంచాయతీ కింద కూడా పంచాయతీ రోడ్లు హ్యామ్ రోడ్ల కింద కావాలి. అవి ఒక 200 కోట్లు రాబోతున్నాయి. ఇవన్నీ మాది ఒట్టొట్టిగా లేదు లెక్క. ముఖ్యమంత్రి గారు త్వరలో వస్తారు, మా దగ్గరికి భువనగిరి వస్తారు, ఇవన్నిటిని కూడా ఆవిష్కరిస్తారు. 15+ అవి పిఆర్ఈ కూడా మొదలు పెడితే ఏ స్థాయిలో ఉంటాయి మా వర్క్స్ అవి అయినాక ఇక మీ లిస్ట్ కూడా ఇవ్వండి, చూద్దాం. ఓ రోజు డిబేట్ పెట్టుకుందాం, ప్రెస్ మిత్రుల మధ్యలో డిబేట్ పెడదాం. ఇక పాత ప్రజాప్రతినిధులు కూడా రమ్మదాం. ఇక మరి ఏం చేసినావు చెప్పు, నీవి ముందు నీకే అవకాశం ఇస్తాం. 10 ఏళ్లలో ఏం చేసినావు, ఇక మేమేం చేసినాం 10 ఏళ్లలో చెప్తాం. అంతే కదా. అరే తిమ్మాపుర రైతులను, ఆ గ్రామస్తులను, మహిళలను చూస్తుంటే బాధ అనిపిస్తుంది. 7-8 ఏళ్లు వాళ్ళతో ఓట్లు వేయించుకున్నారు, ప్రతిసారి మిమ్మల్నే గెలిపించారు. అయినా వాళ్ళకు పైసలు ఇచ్చే పని అయితే మీరు చేయాలి. వాళ్ళ కనీస అవసరం పోయి వాళ్ళ భూమి గుంజుకొని పైసలు లేకపోతే, వాళ్ళకి ఇల్లు ఇవ్వకపోతే ఎక్కడ పోతారు వాళ్ళు? అంటే కనీసం సోయి లేదు. ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు ఆయన దృష్టి ఎట్లుందంటే, 7 ల్యాండ్ ఎక్వేషన్ ఉంటే, 7 R&R ఉంటే ఇమీడియట్ గా చేయాలి, ఫస్ట్ ఆ పని చేయాలి. ప్రాజెక్ట్ కట్టుకుంటూ లేట్ అయినా పర్లేదు ఆయన, ఆ ఊరు నుంచి ఊరు పైసలు లేకపోతే ఎట్లయితుంది? ఇది మానవతా దృక్పథం. ఇది ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి దృక్పథం అని సందర్భంగా చెప్తున్నాం. ఇదే కాకుండా ఈరోజు కింది మండలాలు మూసి మీద ఒక్క బ్రిడ్జ్ అన్న చేసిండ్రా? జూలూరు బ్రిడ్జ్ 20 ఏళ్ల నుంచి గానే ఈరోజు శాంక్షన్ చేపించినాం, టెండర్లు పిలిచినాం, ఆ పని స్టార్ట్ అవుతుంది. అనాజ్పురం బ్రిడ్జ్ అవుతుంది, అందరికి తెలుసు కదా. మనం గత సంవత్సరం కింద మొదలు పెట్టిన పని త్వరగతిన కంప్లీట్ కాబోతుంది. అట్లే సంఘం దగ్గర ముఖ్యమంత్రి గారే స్వయాన మూసీ ప్రక్షాళన మీద కూడా ఇక మూసీల కొబ్బరి నీళ్లు వారిస్తామని కేటీఆర్ హరీష్ రావు చెప్పారు. ఇక మన ప్రజాప్రతినిధికి ఆయనక ఆ పాత ఎమ్మెల్యేకి ఏమైనా గుర్తుందో లేదో కూడా తెలియదు. కొబ్బరి నీళ్లు లేవు, ఏం లేవు, ఆ నీళ్లు ఇంకా మురికి నీళ్ళు ఎక్కువైంది. ఈరోజు ముఖ్యమంత్రి గారే స్వయాన అక్కడికి వచ్చి మూసీ ప్రక్షాళన, మన భువనగిరి ప్రజల సమస్య మీద ఇక్కడ వచ్చిండు, పాదయాత్ర చేసిండు. ముఖ్యమంత్రి స్వయాన పాదయాత్ర ఎప్పుడు కూడా మన నియోజకవర్గంలో చేయలే. ఆయన వచ్చి ఇక్కడ నియోజకవర్గంలో సంఘం దగ్గర, ఒలిగొండ, బీబీ నగర్, అట్లే పోచంపల్లి మండలాల మధ్యలో ఉండే 3 నదులు కలిసి సంగమంలా మరి అక్కడ పాదయాత్ర చేసిండు. ఆడ మూసీ బ్రిడ్జికు కూడా శంకుస్థాపనకు 50 కోట్ల రూపాయలు ఇచ్చిండు. మూసీ బ్రిడ్జ్ పని మొదలైంది. మూసి మీద సంగం బ్రిడ్జ్ ఏళ్ల కల, సంగం బ్రిడ్జ్ మొదలైంది. శివన్నకు ఏది భీమలింగేశ్వర స్వామికి నేను మరి మీరు కట్టుకోండి అని చెప్పి 2 కోట్లు ఇచ్చి, మాకు సరిపోవని ఈ మధ్యలో అడిగితే మన యాదగిరి గట్టుకు వచ్చినప్పుడు మీకు ఎంత డబ్బాయిని ఇస్తా అని అన్నారు. MRDSL మూసీ రివర్ ఫ్రంట్ కింద పెట్టి అది కూడా చేయాలి. మూసి ఎంబడి గుళ్ళు కడుతురు కదా, ఇక్కడ కూడా చేయండి. మసీదు కడుతురు, చర్చ్ కడుతురు, గుడి కడుతురు, ఈడ కూడా చేయండి. ఇది మా ప్రాంతం, మీరు ప్రక్షాళన ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నారు కాబట్టి మరి మూసీ ప్రక్షాళన చేయాలంటే దానికి సంబంధించి గుడికి పెద్ద ఎత్తున చేసుకోండి అని చెప్పాడు. ఆ బ్రిడ్జ్ ఎంబడే ఇంకొక ప్యారలల్ చిన్న బ్రిడ్జ్ చేసి ఆడ గుడి గొప్పగా చేసుకునే కార్యక్రమం చేయబోతున్నాం. ఇది మన అభివృద్ధి. ఆ రోజు ఒట్టిగా చెప్పుడు కాదు, ప్రజా సమస్యలు చూసినాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరిగినాం, అవన్నీ వాటన్నిటి మీద మాట్లాడుతున్నాం. మాకు స్పందించే ముఖ్యమంత్రి ఉన్నాడు, మాకు స్పందించే మంత్రులు ఉన్నారు. కాబట్టి పనులన్నీ అవుతున్నాయి. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మా R&B శాఖ మంత్రివర్యులు ఈ ప్రాంతంలో గత ఎంపీగా ఉండిరి, వారికి మన సమస్యలు తెలుసు. భువనగిరి చిట్టాల రోడ్డుకు 330 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ పని గొప్పగా చేసే కార్యక్రమం జరుగుతుంది. అంతకుముందు అయిందా? 10 ఏళ్ళు ఏం చేశారు మీరు? ఎక్కడ పోయినరు? మేమంటే చాలా అభివృద్ధి చేసినామని టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ దొంగ సోషల్ మీడియాలు ఉన్నాయి. దొంగ సోషల్ మీడియాలు బాగా డబ్బు సంపాదించుకోరు కదా, ఇక్కడి నుంచో దుబాయ్ నుంచి నడిపిస్తున్నారు. ఇక్కడ దుబాయ్ నుంచి నడిపించి ఆ మీడియా ద్వారా ఏం చెప్తున్నారంటే ఇక వీళ్ళు ఏ పని చేయలేదు, ఇది చేయలేదు, ఇలా శాతం కాలేదని. నేను చేసిన ఇవన్నీ చూడు, ఎన్ని కోట్ల రూపాయలు తెలుసా? ఇవన్నీ 1300 కోట్ల రూపాయల నిధులతోటి భువనగిరి నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంది. ప్లస్
నిన్న వచ్చిన 206 కోట్ల రూపాయలు బసవపురం ప్రాజెక్టుకు నిధులు వస్తున్నాయి. ఇది కాంట్రాక్టర్ కి ఇచ్చే నిధులు, అవి అదనం. ఇంకా ఆయనకు వచ్చే ఇంకో 200 కోట్ల అదనంగా వస్తాయి. అంటే దాదాపు 1500 కోట్ల పైచిలుకు నిధులతోటి భువనగిరి నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంది. ఇది మీకు ఇక టీఆర్ఎస్ వాళ్ళకి ఏమన్నా కళ్ళ ఉబ్బడుతున్నాయా లేదా? మస్కాలు బారినాయా అండి? తెలుసు చూస్తలేరా? సంఘం బ్రిడ్జ్ అవుపడతలేదా? ధర్మాడికాలు అవుపడతలేదా? ఇవన్నీ అవుపడతారు. రాగిరి దగ్గర మేము బైపాస్ కటింగ్ చేపించింది, కాలువ కిందికి నీళ్లు తీసుకెళ్లేదు, అవుపడతలేదా? ఈ 206 కోట్లు నిన్న టోకెన్లుగా కలెక్టర్ అకౌంట్ లో పడ్డాయి, అవుపడతలేవా? ఇవి ఇన్ని పనులు వాస్తవికంగా అవుపడుతుంటే కళ్ళు మూసుకొని పిచ్చి పిచ్చి ప్రేలాపన ఏమంటారు కబోదులు. ఇటు రామన్నపేట గాని, ఇటు ఆత్మకూరు గాని, మోత్కూరు గాని, ఇటు బీబీనగర్ గాని, వీళ్ళందరికీ ఇప్పుడు హై లెవెల్ కెనాల్ కూడా చేస్తాం. హై లెవెల్ కెనాల్ చేస్తే బీబీనగర్ అచ్చందరూ నిండుతాయి. సో భువనగిరి నియోజకవర్గం మొత్తం కూడా సస్యశ్యామలం అవుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి అట్లనే నిన్న నేను ఐలయ్య గారు, ఇదేమో సాగునీరుకి సంబంధించి ఒక ఊరు మునిగిపోతే వాళ్ళ భూ నిర్వాసితుల కారణాలు ఇచ్చేది, కింద రైతాంగానికి నీళ్లు ఇచ్చేది. నిన్న నేను ఐలయ్య గారు పోయి 210 కోట్ల రూపాయలతోటి 210 కోట్లతోటి గన్పూర్ నుంచి, ఇక్కడ ఇటు సిద్దిపేట దిక్కు గన్పూర్ నుంచి, గజ్వేల్ ఆ ప్రాంతం నుంచి, అటు మల్లన్న సాగర్ నుంచి కిందికి పైప్ లైన్ ద్వారా ఒక 10 ఫీట్ల పైప్ లైన్ తోటి కిందికి నీళ్లు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. గన్పూర్కి వచ్చినాక ఆ గుట్ట మీదకి వెళ్లి ఒక ఆడికెళ్లి తుర్కపల్లికి పోయి ఒక పైప్ లైన్ ఏమో అటు ఆలేరు దిక్కు పోతుంది, ఒకటి భువనగిరి దిక్కు వస్తుంది. 5.2 ఫీట్ 1.2 మీటర్స్ ఏమో ఉంటుంది. ఓకే, సో ఈ పైప్ లైన్ ద్వారా ఈ రోజు 45,000 కోట్లు పెట్టి ఇక మిషన్ భగీరథ అంటే మనకి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి? 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి వస్తున్నాయి. 3 రోజులకు ఒకసారి వస్తున్నాయి. అది మనిషికి 100 లీటర్లు రావాలి, 30 లీటర్లే వస్తున్నాయి. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి సీతక్క గారి ఆలోచన ప్రకారం 210 కోట్లు ఇస్తే ఆ పైప్ లైన్ 16 కిలోమీటర్ల మిస్సింగ్ ముందు అది మేము ఇంతకుముందు చెప్పినట్టు ఏడు పని ఆగిపోతే ఆ పని ఫస్ట్ అది చేయాలి. ఆ కొంత పని చేస్తే పని పూర్తయితే దాని ఫలితం అందుతుంది. మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఈరోజు ఆ మిస్సింగ్ ని 16 కిలోమీటర్లు 210 కోట్లతో చేసి నేను ఐలయ్య గారు పోయి చూస్తే మరి మనోళ్ళందరూ కూడా ముఖ్య నాయకులు అందరూ వచ్చి మన ప్రాంతానికి మంచినీరు ఇచ్చే కార్యక్రమం కూడా గొప్పగా జరుగుతుంది. ఒక 2 నెలలల్లా అక్టోబర్ నుంచి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. నియోజకవర్గాల ప్రాంతాలకు కూడా 1,50,000 ఎకరాలకు బస్వాపురం నింపి నీళ్లిచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నిధుల ద్వారా ఈ కార్యక్రమం జరగబోతుంది. భూ నిర్వాసులకు నిధులు ఇస్తున్నారు. సాగునీరు పక్కవుతుంటే మంచినీళ్లు ఇక్కడ గాన్పూర్ నుంచి 16 కిలోమీటర్ల మిస్సింగ్ లైన్ ఏదైతే మిగిలిపోయిన లైన్ వేసుకొని మంచినీళ్లు పూర్తి స్థాయిలో భువనగిరి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం, ఈ విధంగా సాగునీరు తాగునీరు ఇచ్చే కార్యక్రమం ఎంతో గొప్పగా జరుగుతుందంటే మరి ఇంతకంటే శుభదినం ఇంకోటి లేదని ఈ సందర్భంగా చెప్తూ మరి ఇట్లాంటి గొప్ప పనులు చేస్తున్న ఈ ప్రభుత్వానికి రేవంత్ అన్నకు మనం అందరం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో అడవులు మాట్లాడుతున్నారు, మననే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏమైనా తప్పైతున్నా అదరా ఏంద్రా ఇది ఇట్లా రోజు ఇట్లా వస్తున్నాయి అనుకునే పరిస్థితి వస్తుంది. భయ్ మనకే తెలియదు, ఊకే చదివి వారి దగ్గర పైసలు అడ్డగోలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఓ తెలుగు స్క్రైబ్ పడతారు, ఇంకేదో స్క్రైబ్ పడతారు. నేనేదో ఒక పక్క నియోజకవర్గం ఏదైనా మంచిగానే మాట్లాడబోయినాము. అరే మన మధ్యలో ఏమైనా కన్ఫ్యూజన్ లేదు చెప్తూ ఓకే బస్ తర్వాత మాట్లాడుతుంది.